ఆ ఊరిలో చెరువులు మాయమైపోతున్నాయి. ఆ గ్రామంలో 1 కాదు 2 కాదు 6 చెరువులు ఉంటే 6 అదే సిచ్యువేషన్. ఏకంగా 60% చెరువుల భూములను కబ్జా చేశారంటే అక్కడ అక్రమార్కుల ఆగడాలు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. చెరువు కనిపిస్తే చాలు అక్రమార్కులు చెరిపేస్తున్నారు. రాత్రికి రాత్రే చెరువులను మట్టితో నింపేసి మాయం చేస్తున్నారు. ఇది శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట గ్రామంలో చెరువుల పరిస్థితి. నరసన్నపేట పంచాయతీ పరిధిలో మొత్తం 6 చెరువులున్నాయి. ఈ 6 చెరువులను అక్రమార్కులు కొద్దిగా ఆక్రమించుకుంటూ వెళ్లి చివరికి 40% స్థలాలను మాత్రమే మిగిల్చారు. కబ్జాదారులు రాత్రిళ్లు చెరువులో మట్టి డంప్ చేసి చదును చేస్తున్నారు. తర్వాత కొద్ది రోజుల్లోనే అక్కడ ఇల్లో రేకుల షెడ్డో దర్శనమిస్తోంది. అక్రమార్కులను అడ్డుకునే నాథుడే కరువయ్యారు. చెరువు భూముల రక్షణ కోసం కొందరు గ్రామస్తులు హైకోర్టు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ గడప సైతం తొక్కారు. సీఎంఓ, డిప్యూటీ సీఎంఓ, లోక్ భవన్, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్, కలెక్టరేట్ లో అర్జీలు పెట్టారు. అర్జీలపై స్పందించాలని ప్రభుత్వం కింది స్థాయి అధికారులకు చెప్తే వారు మాత్రం తూతూ మంత్రంగా ఎంక్వైరీ చేస్తున్నారు. ఇటీవల నరసన్నపేటలో సీఎం చంద్రబాబు హాజరైన స్వచ్ఛ ఆంధ్ర, స్వర్ణ ఆంధ్ర కార్యక్రమాన్ని సైతం చెరువులో నిర్వహించారని చెప్తున్నారు స్థానికులు. చెరువు స్థలాన్ని మట్టితో నింపేశారని అంటున్నారు. చెరువుల సంరక్షణకు అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. నేను గత 7 నెలలుగా నరసన్నపేటలో చెరువులన్నీ ఆక్రమణకు గురవుతున్నాయని పీజేఆర్ఎస్లో కూడా ఫిర్యాదులు చేయడం జరుగుతుంది. నేటి వరకు కూడా ఎటువంటి విచారణ జరపని జిల్లా అధికారులు, మండల స్థాయి అధికారులు. నేను ఒకటే అడుగుతున్నా, 2023 సంవత్సరంలో ఎన్జీటీలో ఈ కేసు ఫైల్ అయ్యి ఉంది. చెరువులో ఆక్రమణలు జరుగుతున్నాయి అని చెప్పేసి 2023లో కేసు ఫైల్ అయిన తర్వాత ఒక కోర్టులో కేసు ఫైల్ అయిన తర్వాత దాంట్లో చెరువుల్లో బిల్డింగ్లు కట్టొచ్చా అని అడుగుతున్నా. చెరువుల సంరక్షణ బాధ్యత ప్రభుత్వంపై ఎంతైనా ఉంది. భవిష్యత్ తరాలకు నీటి వనరులు అందించాలంటే అక్రమార్కులపై ఉక్కుపాదం మోపాల్సిందే. చూద్దాం చెరువుల రక్షణకు చర్యలు తీసుకుంటారా లేదా.